కదా. ఉగాది రోజు ప్రతి వాళ్ళు చేసి తీరాల్సినవి 6 పనులున్నాయి. అవి ఏమిటి అనేది మొట్టమొదట చేయాల్సింది తైలాభ్యంగనం, నూతన వస్త్రధారణ. ఇందులో నువ్వుల నూనె పట్టించుకుని ఒళ్ళంతా అభ్యంగన స్నానం చేయండి. అది కూడా ఎప్పుడో 10కో 11కో కాకుండా సెలవు రోజు అని చెప్పి సూర్యోదయం సమయానికి చేయగలిగితేనే దాని శక్తి అని చెప్పారు శాస్త్రం. రెండవ పని ఏమిటి అంటే కీర్తనాద్యారంభము అని చెప్పారు. అంటే స్తోత్రాలతో కీర్తనలతో మీ రోజుని ప్రారంభించండి స్నానం అవ్వగానే అని చెప్పి. వెంటనే మరి ఉగాది అప్పుడు ఏ దేవుడికి చదవాలి అంటే ఉగాది రోజు అర్చించవలసింది కాలపురుషునికి తేలికైన మార్గం పురుష సూక్తం చదవటం. అంటే లేదండి నాకు పురుష సూక్తం రాదు, వేదమంత్రాలు రావు, పర్వాలేదు, విష్ణు సహస్రనామం వచ్చా అది చదవండి. ఎందుకంటే విష్ణు సహస్రనామం మొత్తం విశ్వం అనుకోండి చక్కగా రికార్డు పెట్టుకుని ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు చదివింది. అది హింబ పత్ర భక్షణం అంటారు, అంటే వేపాకులు తింటారు. ఏదేమైనా సరే వేపకి సంబంధించింది తినాలి, దాంట్లో షడ్రుచులు కలుపుకుని తినడం మరింత ఉత్తమం. ఇంకా 4వది అంటే అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి సోషలైజ్ చేయించే అద్భుతమైన ప్రక్రియ పంచాంగ శ్రవణం, అది 4వది. 5వది ఏమిటి అంటే ప్రపాదానం అంటారు, అది చాలా ముఖ్యమైనది. అంటే చలివేంద్రాలని కడతారు, అది కానీ ఉగాది అప్పుడు కట్టించగలిగితే చాలా విశేషం. దాహమైన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వగలిగితే ఎంత పుణ్యం వస్తుందో మాటల్లో చెప్పలేం కదా. ఉగాది రోజు ప్రతి వాళ్ళు చేసి తీరాల్సినవి 6 పనులున్నాయి. అవి ఏమిటి అనేది మొట్టమొదట చేయాల్సింది తైలాభ్యంగనం, నూతన వస్త్రధారణ. ఇందులో నువ్వుల నూనె పట్టించుకుని ఒళ్ళంతా అభ్యంగన స్నానం చేయండి. అది కూడా ఎప్పుడో 10కో 11కో కాకుండా సెలవు రోజు అని చెప్పి సూర్యోదయం సమయానికి చేయగలిగితేనే దాని శక్తి అని చెప్పారు శాస్త్రం.